జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా నాకు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మరియు చాలా అనుభవాలు ఉన్నాయండి. ఆ అనుభవాలన్నీ డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటారు కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో జయ గురుదత్త శ్రీ గురుదత్త. మనము ముందుగా శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, ఇది గుర్తుపెట్టుకోవాలండి. దీని గురించి నేను మీకు చాలా వీడియోలో చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటా అండి, మీరు విని ధరించగలరు. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. శ్రీ గురుదత్త ప్రభులు నిరాకార తత్వము, నిర్గుణ తత్వము. శ్రీ గురుదత్త ప్రభుల ఆశ్రమాలు ఎక్కడైనా పాదుక దర్శనము, పాదుక సేవనము, పాదుక అభిషేకమే ఉంటుంది. ఎందుకంటే నిర్గుణ పాదుకలు అంటారు, అంటే నిరాకార తత్వం, నిర్గుణం. అది చాలా పెద్ద విషయం అండి, మళ్ళీ చెప్తా. మనము ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే, మనం నిన్న ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలలో శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన విషయాలు, చాలా విషయాలు, గోప్యమైన విషయాలు కూడా చాలా మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం మాట్లాడుకునే విషయం ఏంటిది అనేది శ్రీ గురుదత్త ప్రభులే తెలియజేయాలండి. నాకైతే మీకు తెలుసు కదా, నేను శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయమే. అది ఏం చెప్పిస్తారో నాకు ఇక్కడ కూర్చునేదా కూడా తెలియదండి. ఇప్పుడు నేను తెలుసుకొని చెప్పాలి. శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఈరోజు ఏం చెప్పిస్తారో మనం చూద్దామండి. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభులు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మనకు శ్రీ గురుదత్త ప్రభులు ఈరోజు మనకు తెలియజేయబోయే విషయము, శ్రీ గురుదత్త ప్రభుల చాలా ఇష్టమైన భక్తులు అంటారా, శిష్యులు అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, వారిలో చాలా ముఖ్యులు నవనాథులు అండి. నవనాథులు, వారిని నవనారాయణులు అంటారు, నవనారసింహులు అంటారు. చాలా మంచి భక్తులు అండి. చాలా ఇప్పుడున్న ఆశ్రమాలన్నీ వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించినవి అండి. ఆ సాంప్రదాయం గురించి మనం ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాట్లాడుకోబోతున్నామండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నాద సాంప్రదాయం. బ్రహ్మాండ పురాణంలో నైమిషారణ్యంలో దత్తాత్రేయుల వారి కొలువు గురించి ఇట్లా వర్ణించారు. మందారమూలే మణిపీఠ సంస్థాం సువర్ణధానైక నిబద్ధ దీక్షాం ధ్యాయేత్ పరితాం నవనాద సిద్ధై దారిద్ర్య ధవనాలాం కాలమేఘాం. ఇది శ్లోకం అండి. దీని వివరణ: మందార వృక్షం, దాని క్రింద ఒక మణిపీఠం, దానిపై ఆసీనుడై దత్తస్వామి, ఆయన శిరోజాలపై మల్లెలు, జాజులు, మెడలో పనిహారాలు, మొలలో బంగారు మూలత్రాడు, వామాంకంన యోగలక్ష్మి అయిన మధుమతి అనగాదేవి, వెనక కామధేనువు, నాలుగు వైపులా కుక్కల రూపంలో ఉన్న భేదాలు, స్వామివారిని సనక సనాందాది సాధు సత్తములు, యోగులు, మహర్షులు, నవనాథులు మొదలైన వారంతా పరివేష్టించి ఉంటారు. నైమిషారణ్యంలో శ్రీ గురుదత్త ప్రభుల దర్బార్ ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. మనకు విషయం అండి. ఆ స్వామి శంఖ చక్రాలను, గదా పద్మాలను, ఢమరు త్రిశూలాలను, మాలా కమండలాలను ధరించి ఉంటారు. అత్రి మహర్షి, అనసూయదేవి ఒక పక్క, దుర్వాసుడు, చంద్రుడు మరో పక్క కూర్చొని దత్త వైభవాన్ని వీక్షిస్తుంటారు. గాంధర్వులు గానం చేస్తుంటే అప్సరసులు నాట్యం చేస్తూ ఉంటారు. ఈ వర్ణనలో నవనాథుల గురించి ప్రసక్తి వచ్చింది. నవనాథుల పేరుతో మరో 9 అవతారాలు ప్రసిద్ధిలో ఉన్నాయి. శ్రీ దత్తాత్రేయ స్వామికి సంబంధించి ఈ నవనాథుల ఉపాసన పరంపర నుంచే ఆంధ్రదేశంలో, ఇతర ప్రాంతంలో గురునాథ ఆరాధన సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. నిత్యం ఈ అవతారాల పేర్లు స్మరించుకుంటే మానవులు పాపాలు నశించి బుద్ధి శుద్ధమై స్వామి సాక్షాత్కారం సౌలభమవుతుంది అని ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం నవనదుల గురించి ఇదండి. శ్రీ గురుదత్త ప్రభులు
బాగా ఇష్టమైన శిష్యులండి నవనాథులు. వారి పేర్లు చదువుకుంటేనే మనకు శ్రీ గురుదత్త ప్రభువులు ఆశీర్వాదం కూడా వస్తుందటండి. ఇది ఇందులో ఉందో విషయం అండి. దత్తాత్రేయ వారి వలన నవనాథులు అనిమాది అష్టసిద్ధులు శాపానుగ్రహ సామర్థ్యమును సంపాదించి ఘోరమైన తపమాచరించి లోకానికి మహోపకారమునర్చినారు. నవనాథులలో మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, జాలంధరనాథుడు, కానిపనాథుడు, రేవణనాథుడు, భర్తరినాథుడు మొదలగు వారు అగ్రగణ్యులు. వీరు మానవులు సంసార సాగరమును తరించగలందులకు భక్తి జ్ఞాన వైరాగ్యములకు లోకమునకు ప్రతిష్ఠింప చేశారు. కలియుగ ప్రారంభమున ద్వారకలో కృష్ణుడు, ఉద్ధవుడు, అక్రూరుడు మొదలగు భక్తులతో సమస్త యాదవులతో పరివేషితమై కనక సింహాసనం నందు కూర్చొని నవనారాయణులను స్మరించినాడు నారాయణుడు. వృషభ చక్రవర్తి యొక్క కుమారులైన నూరుగురిలో ఒకరు కవి, 2 హరి, 3 అంతరిక్షుడు, 4 ప్రబుద్ధుడు, 5 పిప్పలాయనుడు, 6 అవిర్హోత్రుడు, 7 ధ్రువీలుడు, 8 చవనుడు, 9 కర్భజనుడు అను వీరు అవధూతలు, దిగంబరులు, సిద్ధులు, మహాత్ములు, నారాయణాంశ సంభూతులు. వెంటనే ఆ 9 మంది మహాత్ములు కృష్ణుని చెంత ప్రత్యక్షమైనారు. కృష్ణుడు వారిని చూడగానే ఆసనం నుండి వెంటనే దిగి వారికి ఎదురేగి సముచిత కాసనంలో కూర్చునబెట్టి షోడశోపచారాలతో అతి వైభవంగా పూజించారు. వారు శ్రీహరి వారు కృష్ణ మమ్మును మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించగా శ్రీహరి వారితో ఇట్లు చెప్పుచున్నాడు. మహాత్ములారా, ఘోరమగు కలి సంప్రాప్తం అవుతుంది. మనమందరం తిరిగి కలియుగంలో అవతరించి ప్రపంచంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను స్థాపించాలి. ఇట్టి పని ఒక వ్యక్తితో కాదు. కావున మీరందరూ నా ఆజ్ఞను మన్నించి భూమి అందు అవతరించాలని కృష్ణుడు చెప్ప ఆ మాటలు విని నవనారాయణులు కృష్ణుతో, కృష్ణ మేము ఎవరము, ఏ నామంతో ఎచడ అవతరించాలో సెలవీయమని కోరగా అప్పుడు కృష్ణుడు వారితో ఇలా చెప్పసాగాడు. మీలో మొదటివాడైన కవిన అనువాడు భూలోకంలో మత్స్యేంద్రనాథుడు పేరుతో పుట్టాలి. హరి అతని శిష్యుడై గోరక్షనాథుడి పేరుతో అవతరించును అని ఈ విషయంలో శ్రీకృష్ణుడు నవనారాయణను పిలిచి చెప్పిన విషయం అండి. ఇది మనకు చాలా గొప్పమైన విషయాలే. ఎందుకంటే నవనాథుల గురించి ఎక్కువ మన సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియా చాలా తెలుసండి. నవనాథులు అంటే చాలా పెద్ద విషయాలు. వాళ్ళు చాలా ఏరియాలో తిరిగి చాలా క్షేత్రాలు సిద్ధి చేసి వారు స్థాపించడం జరిగింది. అందులో మనకు చాలా విషయాలు తెలుసండి. అంటే మనకు నవనాథుల సపరేట్ నేను గ్రంథం కూడా చదివిన వారిది కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుందండి. వారికి మొదటి మత్స్యేంద్ర గోరక్ష జాలంధ్రాధ్య గహని కానిప చౌరంగినాథ భర్తరి చెరపడ నాగనాథ భూమ్యాంబ భూహు. ఈ నవనాథులలో మత్స్యేంద్రనాథుడు మెయిన్ అండి. మత్స్యేంద్రనాథుడు మొదటివాడు. మత్స్యేంద్రనాథుడు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది వారి ద్వారా మంత్రోపదేశం తీసుకొని 12 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేసి చాలా విషయాలు తెలుసుకొని వారు ఈ లోకాన్ని ఉద్ధరించే కొరకు ఎన్నో గొప్ప పనులు చేయడం జరిగిందండి. అది మత్స్యేంద్రనాథుని గాథ. ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి. నేను మళ్ళీ మీకు చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఉన్నది కూడా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, శ్రీ గురుదత్త ప్రభు లాగిన మనదేం లేదు. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయం కూడా శ్రీ గురుదత్త ప్రభులో యోగ సంపూర్ణ అవతారము వచ్చిన శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ అవతారం, యోగ సంపూర్ణ అవతారము, సంపూర్ణ అవతారం. శ్రీపాద శ్రీవల్లభుల నియమాలు అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారము, ఆయన సాఫ్ట్వేర్ ఇప్పుడు నడుస్తుంది, ఆయన ఈ నియమాలు నడుస్తున్నాయి కాబట్టి ఆయన యోగ సంపూర్ణ అవతారం. కాబట్టి మనము ఎక్కడైనా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని రాసే ఉంటుంది దత్తక్షేత్రాల్లో. కాబట్టి మన చుట్టుపక్కలనే చాలా దత్తక్షేత్రాలు ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఆశ్రమాలు ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి, చాలా గోప్యమైన సీక్రెట్ ఏరియాలు ఉన్నాయి.
వాటిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. మనకు ఈ క్షేత్ర దర్శనంతోని ఏం జరుగుతుందో ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నామండి మనం. అందులో భాగంగానే మనకు జరిగే ఇది అదృష్టం అంటారా, మనకు వచ్చే ఇంకా జ్ఞాన మార్గంలో ముందుకెళ్లే కొరకు, శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలో ఇంకా ముందుకెళ్లే కొరకు మనకు పర్మిషన్ అంటారా, లేదు అంటే దారి అంటారా దొరుకుతుంది. ఇంకా గ్రోత్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. అది మీరు వెతికే ప్రయత్నం చేయండి. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదండి. మీకు అర్థం కాకపోతే శ్రీ గురుదత్త ప్రభుల చరితామృతం ఉంది, శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం ఉంది, చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. లేదు అంటే మీరు మన ఓం దత్త ఛానల్లో ఉన్న పారాయణము, ఒక్కొక్క అధ్యాయం వైజ్గా చేసిన పారాయణము వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు, వినొచ్చు. సేమ్ నేను చేసింది నా వాయిస్తోనే చేసిన నేను. అప్పుడు నేను ఓన్లీ వాయిస్ చేస్తూ చేసిన వీడియోస్ ఉన్నాయండి, చూడండి. మీరు చూస్తే మీకు ముందు అంటే మనకు దారిలో ఓపెన్ అయితే, ఇట్లా దారిలో ఓపెన్ అయితే. ఇక నేను ఏంటంటే మనం ధ్యానం గురించి చెప్తూ ఉంటే, ధ్యానము, సాధన, యోగము ఇవన్నీ కూడా అయితే చెప్తూ ఉంటే పెద్ద విషయాలే కాబట్టి కొద్దిగా అంత ఈజీగా రిసీవ్ కావండి. అంటే రిసీవ్ అంటే దాన్ని ఏమంటారంటే కఠినం అనిపిస్తాయి. కఠినమైన దారి అంటే కఠినమైన దారి కాదండి, అది తీవ్రమైన దారి, తీవ్రత, భక్తి యొక్క తీవ్రత పెంచుకునే మార్గం. అది చేసుకుంటేనే తీవ్రత లేనిది రాదండి. నేను నవనాథుల గురించి ఈరోజు ఎందుకు ఓపెన్ చేసినా చెప్తే మీరు మామూలు విషయం కాదండి. చాలా పెద్ద భక్తులు వాళ్ళు 12 సంవత్సరాలు ఘోరమైన ఒక్క కాలి మీద నిల్చొని వాళ్ళు తపస్సు చేసిన వారు. శరీరం మీద జస్ట్ ఒక మాంసం ముద్ద కూడా లేకుండా వాళ్ళు మొత్తం ఎండిపోయి అట్లా అంత తీవ్రంగా తపస్సు చేస్తే శ్రీ గురుదత్త ప్రభువులు ప్రత్యక్షమై వారికి అన్ని వరాలు ఇచ్చినారండి. అలా ఉంటుందండి. అంటే మనం ఒకటి సాధించాలనే తీవ్రత ఉండాలండి. తీవ్రత మనం ఏ పని మీద తపస్సులాగా చేయాలంటే అదే తపస్సు, అదే ధ్యానం, అదే యోగం, ఇంకా వేరేం కాదు. వర్డ్స్ వస్తూ ఉంటాయి కావచ్చు, వర్డ్స్ వేరు వస్తూ ఉంటాయి, వాటి అర్థాలు ఒకటే. అయితే మనము చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత శ్రద్ధగా సాధనలోకి దిగితే అంత మంచిది. అయితే మీది నాది ప్రమేయమే ఉండదండి, ఆయన ఆశీర్వాదంతోనే జరుగుతూ ఉంటుంది. కానీ అడగడం, రిక్వెస్ట్ చేయడం మన బాధ్యత. రిక్వెస్ట్ చేయకుండా రావడం అనేది బాగా కష్టం అండి. అది పూర్వజన సుకృతంతో ఏదో పోయిన జనంలో మనం చాలా పుణ్యం చేసుకుంటే అది వస్తుందన్న విషయం అది వేరే. అది ఇంత దూరం ఉండదండి, వాళ్ళకు చిన్నప్పటి నుండి ఉంటుంది. చిన్నప్పటి అంటే పుట్టిన కొద్ది జ్ఞానం వచ్చినప్పుడు ఉండే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ యోగులని. అది నాలాంటి నేనైతే నార్మల్ వ్యక్తినే, నాలాంటి మానవునికి అయితే సాధించుకోవాలి. నేనైతే మామూలు వ్యక్తినేనండి. నేనైతే శోధించిన వెతికిన ఇట్లా అంటే అది చెప్పరాదు. అలాంటి బాధలు పడ్డా నేను వెతకడంలో భాగంగా. చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఎప్పుడు 98 బిఫోర్ నుంచి వెతుకుతాను నేను. ఇప్పుడు నాకు ఏదో కొద్ది అర్థమవుతుంది. అదే అర్థము. నేను ఇన్ని రోజులు 25 సంవత్సరాలు దాటిపోయింది కష్టపడుతున్నా కదా, మన వాళ్లకు, నా దత్తబంధులకు, నా ఆత్మబంధులకు తొందరగా తెలియాలి అన్న విషయం కొద్ది నేను మిమ్మల్ని డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపెడుతున్నా. నేను ఎక్కడైతే కూర్చున్నానో నాకన్నా నా ముందు లైన్లో మిమ్మల్ని కూర్చోబెడుతున్నా. అది నేను చేసే ప్రయత్నం. అది శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదమే, నాదేం లేదండి. మీకు కూడా ఆశీర్వాదం ఉండొచ్చు, కూర్చునే అధికారం ఉండొచ్చు మీకు, అది జరుగుతుంది. అయితే మనము ఈ విషయంలో సాధన, సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదండి. అవి చాలా ఎట్లా అంటే చేసుకుంటూ రావాలి అంతే. ఇక మళ్ళీ దానికి నియమాలు ఏముండా పెట్టుకోకుండా చేసుకుంటూ వస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలో వచ్చిన ఆ డ్రాఫ్ట్ ఆన్ ఉంది కానీ గ్రంథంలో వచ్చే విషయాలు, ఏదో ఒక జన్మలో ఆత్మజ్ఞానము వస్తుంది అన్న విషయం అందులో ఉంది. నేను అదే చెప్తున్నా కదండి. అయితే నేనేం చెప్తున్నా, సారీ జయగురుదత్త, నేనేం చెప్తున్నా అంటే ఇంకా ముందు డైరెక్ట్ నేను ఫార్వర్డ్ అయ్యి నేనే చెప్తున్నా, మీరు చెయ్యండి అని చెప్తున్నా డైరెక్ట్. నేను ఇవన్నీ సాధనలు చేస్తూ మొదలు పెడుతూ మీరు డైరెక్ట్ ధ్యాన వారంలోకి వచ్చేసేయండి అని చెప్తున్నా. అయితే అట్లా రాని వారు అంటే జయగురుదత్త ఆయన ఇచ్చిన పర్మిషన్ ఇవ్వచ్చు, మనకేం తెలుసు, చెప్తున్నా నేను. అందుకనే నాది శ్రద్ధగా వినండి. ఒక్కొక్కసారి వర్డ్స్ వస్తూ ఉంటాయండి. వర్డ్స్ నాకు కూడా నేనే
నేను మీకు అంటే దత్తమందులు కాబట్టి నేను దాయలేకపోతున్నా, చెప్తున్నా. నాకు ఇంతకుముందు చెప్పిన వీడియోస్ వింటే నేనే స్టన్ అయిపోయినా అండి. ఎందుకంటే నేను అవి ఎప్పుడో చదివిన, అవి మళ్ళీ వచ్చినాయి, కానీ అలా బాగా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను ఆయన బయట పెట్టించిండు. అందుకే నేను మీకు అదే సీరియస్గా నేనే చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను గ్రంథాల్లో ఇంకా చేస్తూ పోతే అందులో ఉన్న విషయము నేను యాక్చువల్లీ ఈరోజు వీడియో వద్దు అనుకున్నా ఒక 2-3 డేస్. ఎందుకంటే ఆ 2 వీడియోస్ చాలా ఇంపార్టెంట్. 2 కాదండి, 5 వీడియోస్ ఉన్నాయండి. ఇంతకు ముందు పెట్టిన 5 వీడియోస్ చాలా చాలా గోప్యమైన విషయాలు ఉన్నాయండి అందులో. అది కొద్దిగా ఇంటరో అని అనుకున్నా కానీ, కాకపోతే పెట్టకుండా ఉండడం నాతోనే కాదు. నాకు వీడియోస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడము, చెప్పడం అంటే చాలా ఇష్టం. సారీ, దత్తప్రభుల గురించి చెప్పడము, తెలపడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నాదొక సాధన ఇది. దత్త నాకు మీరు ఇచ్చిన అదృష్టం ఇది. నాది కూడా సాధనే. నేను సాధన చేస్తున్నా, అందులో నడుస్తుంది ఇది. అలా కాబట్టే నాది ఆగలేదు. నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చేదాకా కూడా నాకు ఏం తెలియదు. కూర్చున్నంత వరకు కూడా నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదండి, తార్పణం. అయితే ఇప్పుడు జరుగుతుంది కదండి, మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం భక్తి పెంచుకోండి. మ్యాక్సిమం పారాయణ, సద్గ్రంథ పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అది ఏదో జన్మలా వస్తుందని వారు అంటుండ్రు కదా, పెద్దలు చెప్పిన మాటలు కదా. అయ్యో చెప్పలేము ఈ జన్మలో వస్తుంది కావచ్చు మనకు. దాన్ని మనం గ్రహించాలి, అంటే స్వీకరించాలి. గ్రహించాలి అంటే దానికి అర్థము వేరే రాదండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్సీ తీసుకొచ్చుకోవాలి. ఎస్, నేను ఒప్పుకుంటున్నా, నేను రెడీ ఉన్నా తండ్రి అని ఇట్లా మనం ప్లేట్ పట్టుకున్నట్టు ఉండాలి. అంటే ఆయన భిక్ష చేయాల్సిందే కదా, జ్ఞానభిక్ష అయినా ఇవ్వాలి కదా. ఎవరిస్తారు? ఆయన ఇవ్వాలి. మంచి ప్రతి ఒక్కరు ఆయన ఇచ్చిందే కదా. కాబట్టి మనము రెడీ ఉన్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం తండ్రి. నేను యాక్సెప్ట్ చేస్తున్నా, రెడీ ఉన్నా, నాకు జ్ఞానభిక్ష చేయండి తండ్రి అని అడగాలి. రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేసుకొని ముందుకెళ్తేనే అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్, ఇతిబాధల గురించే పట్టుకొని ఉంటే అవి ఎప్పటికీ అయిపోవండి. శారీరక సౌఖ్యాలు చూసుకుంటే అవి ఇప్పటికీ అయిపోవండి. అవి నడుస్తూనే ఉంటాయండి. అవి ఇప్పటికీ ఎండింగ్ ఉన్నది చెప్పండి. మనము ఒకటి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చాలా వీడియోలో మీకు చెప్పిన, నేను మళ్ళీ చెప్తా. మన బంధువులం కూడా మనం మాట్లాడుకున్న తప్పేం లేదు, ఆత్మ బంధువులం కాబట్టి. ఇప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మీరు అనుకున్నారు. ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ప్రతి ఒక్కరి కోరిక అది, ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఇల్లు పెద్దవాళ్ళ విషయం మంచి సంతోషంగా ఉండి, బాగా ఎకనామికల్ స్ట్రాంగ్ ఉండి, వాళ్ళ తాత ముత్తాత నుండి ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలేను. సంతోషం, వాళ్ళు కూడా మంచిగా ఉంటే సంతోషమే. అయితే ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ కొరకు చెప్తాను నేను. చాలామంది మిడిల్ క్లాస్ అంటే కొందరు ఏమనుకుంటారంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. సరే అండి, కష్టపడతాం, ఏదో రకంగా పోగు చేసుకొని, డబ్బులు పోగు చేసుకొని, ఏదో చేసుకొని, ఏదో ప్రయత్నం చేసుకొని అది చేసి ఇల్లు కట్టేస్తాం. కట్టేసి ఇంకా తృప్తి అవుతుందా అండి? ఆగిపోతుంది అక్కడికి. అది ఎండింగ్ అయిపోయింది, కోరిక తీరుతుందా? మళ్ళీ స్టార్ట్ కదా ఇంకా. అదే అండి, ఇది అశాంతితోని తిరుగుతున్న మనం ఇక్కడికి వచ్చి అశాంతిగా తిరుగుతున్నాం. మనది ఇది కాదు లోకం. మరి ఇంటికి వచ్చినాం, అరే ఇది నాది కాదు కదా, ఇది నా ప్లేస్ కాదు, నేను కూర్చునే సీట్ ఇది కాదు, నాకు వేరే ఉంది సీటు. ఇంత కఠినంగా ఉండదు అది. స్మూత్గా, చాలా జాగ్రత్తగా, ఎంతో సిస్టమ్, ఎంతో ఏసీలో ఉన్నంత సిస్టమేటిక్గా బాగా జాగ్రత్తగా ఉంటా నేను. అంటే అంత సుఖంగా ఉండగలుగుతా. నాది ఇది కాదు, నా ప్లేస్ కాదు ఇది అని నీ యొక్క ఆత్మ మీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించాలి. మరి ఎక్కడుంది వెతకాలి. వెతకడంలో భాగంగానే నాలాంటి వాళ్ళ వీడియోస్ కానీ, నేను చెప్పే గ్రంథాలు కానీ మీకు తారసపడతాయి, మేము ముందుకు వస్తాయి. మీరు వెతకడం స్టార్ట్ చేస్తేనే, వెతకడము అంటే నాకు కావాలి ఎక్కడున్నా ఇట్లా వెతుకుతూ ఉంటారే మీకు అర్థమవుతా ఉంటారు. అరే సంథింగ్ ఏదో ఉంది, ఏదో మిస్ అయిందని. అది ఎవరికి వారే చేసుకోవాలండి. గుంపుగా పెద్ద ఇంత గుంపు తయారు చేసుకుని ఉండదు. అది సత్సాంగత్యం. నీకు తెలిసింది, నువ్వు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మీకు చెప్పడం, అది వేరు. అంతేగాని 10 మంది కలిసి ఎత్తుకుదాం అంటే కుదరదు. ఎవరికి వారే ఎత్తుకోవాలి, ఎవరికి వారే సాధించుకోవాలి, ఎవరికి వారే ముందుకెళ్ళాలి. దీంట్లో ఏకత్వం ఉండాలి. దైవాన్ని మొక్కడం ఏకత్వమే, మనం వెతకడం కూడా ఏకత్వమే. సొంతంగా ఎత్తుక్కోవాలి. సొంతంగా ఎత్తుక్కొనే మనము సత్సాంగత్యం ఎవరికైనా పంచుతూ ఉండాలి మనకు తెలిసిన విషయాలు.
ఇంత ఉంటుందండి. మనం చెప్తూ ఉంటే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. సరే ఇప్పుడు నేను చెప్పే కూడా అందుకే నాకు సాధన, ఇది నాది. నాకు శ్రీ గురు దత్తాత్రేయ ఇచ్చిన సాధన, ఆయన ఇచ్చిన ఆజ్ఞతోనే చేస్తున్నాను నేను. నాదేం లేదు, తార్పణం. మీరు బాగా డెప్త్కున్న విషయాలండి, నాది కాదు ఇవి. ఆయన చెప్పిస్తుండు. అందులో భాగంగానే మీకు చెప్తుందండి. ఆ దైవిక లక్షణాలు అనేది మీరు వేరే అర్థం చేసుకోకండి. అవి ఏంటంటే సాధన మనం చేస్తూ ఉంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు శ్రీ గురు దత్త ప్రభు అమృత వాక్యాలు, ఎవరైతే ఈ జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు దైవ సంపదను పొందుతారు. ఆ జ్ఞానము అనేది ఇదండి. మీరు ఎత్తుకడంలో భాగంగానే శ్రీ గురు దత్త ప్రభులు ఎవరు, నేను ఎందుకు వచ్చినా, నా ఆత్మ నేను నా జన్మ ఎందుకు తీసుకున్నది అని మీరు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే మీకు ఆ దారులు దొరుకుతూ ఉంటాయి. ఆ దారి అంటే ఆ మార్గాలు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది ఎట్లా అంటే మీలో ఉన్న మీరు అంతర్ముఖమై మీరు తెలుసుకుంటూ ఉంటే, మీరు అడుగుతూ ఉంటే ఆడికెళ్ళి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆన్సర్ కూడా వస్తూ ఉంటుంది రాను రాను. ఇది జ్ఞానంలో భాగమే అండి. ఎవరైతే ఈ జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు దైవీ సంపదను పొందుతారు. వారికి ఈ క్రింది చెప్పబట్టే దైవ సంబంధమైన 26 గుణాలు అబ్బుతాయి, అలవడతాయి, వస్తాయి, ఏదని అనుకోవచ్చు. అవి రావాలంటే మనం గొప్పలమని చెప్తున్నది కాదండి. అవి వచ్చినప్పుడు ఏమొస్తాయి, ఏమైతే జరుగుతుంది అనేది సొంత అనుభవాలే ఎవరికి వారే అనుభవించుకొని తెలుసుకోవాలండి. నేను తెలుసుకున్నా, అంత ఈజీ ఏం కాదండి. వెతకడం కూడా కష్టమే, కానీ వెతుకోవడంలో భాగంగానే మనకు ఇవన్నీ దారులు తెలుస్తూ ఉంటాయి. ఒకప్పుడు మనం వచ్చిన దారి ఇది, ఏదో జన్మలో ఎప్పుడో వచ్చిన దారి, పరమాత్మ జ్ఞానం అది. అయితే మనము శ్రీ గురు దత్త ప్రభుల గురించిన పూర్తి సమాచారం కావాలని వెతుకుతూ ఉండాలి. ఎందుకంటే శ్రీ గురు దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఆయన ఆజ్ఞ లేనిది మనకి ఇన్ఫర్మేషన్ కూడా రాదండి. జయ గురుదత్త, దత్తార్పణం. మనము జయ గురుదత్త అనేది మీరు ముందు కూడా మీకు ఏమంటారు, అవకాశాలు రావండి. గ్రంథం కూడా మీ చేతులకు రాదు. ఎగ్జాంపుల్ మీరు ఏమనుకోవాలని చెప్తాను నేను. నా వీడియోలు కూడా మీరు వినలేరు, ఆయన పర్మిషన్ లేని. అంటే నేను చెప్పడము నా అదృష్టము, ఆయన గురించి అంటే శ్రీ గురు దత్త ప్రభుల గురించి చెప్పడం నా అదృష్టము, వినే వాళ్ళకు కూడా అదృష్టం ఉండాలండి. అది మనది ఉండదండి. ఇది ఒరిజినల్ ఫ్యాక్ట్, సత్యం. మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరు తెలుసుకోవాలంటే మీకు మీరే తెలుసుకోవాలి. ఎవరినో అడిగితే వాళ్ళకు అన్ని తెలియాలని ఏం లేదండి. నాకు అన్ని తెలియాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు వినేవాళ్ళ దాంట్లో నాకన్నా జ్ఞానులు, నాకన్నా ఎక్కువ శ్రీ గురుదత్త ప్రభు గురించి, శ్రీ గురుదత్త ప్రభులతోనే పూర్తి పెద్ద పెద్ద అనుభవాలు ఉన్నవారు ఉన్నారు, వింటారు కూడా అవ్వచ్చు వాళ్ళు. అందుకే నేను కాదు మాట్లాడేది, శ్రీ గురుదత్త ప్రభులే మాట్లాడుస్తారు. ఆయన చెప్తేనే నేను చెప్తున్నా. చెప్పేది ఆయనే, చెప్పించేది ఆయనే, వినేది కూడా ఆయనే. నాది ఏం లేదండి. యజ్ఞకర్తేచ యజ్ఞేత యజ్ఞభోక్తేచ అని ఉన్న శ్లోకం. ఆయన యజ్ఞం ఇస్తారు, ఆయన యజ్ఞం ఆయన మొత్తం ఆయనే. మనది ఏముండదు. ఇది గుర్తుపెట్టుకోండి జయ గురుదత్త. అయితే నా వీడియోస్ వీక్షించే వాళ్ళు, చూసేవాళ్ళు దాంట్లో కూడా చాలా పెద్దవాళ్ళు జ్ఞానులు ఉంటే మీరు కూడా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మీరేమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పంపించండి. నాకు పర్సనల్గా ఓం దత్త ఛానల్లో పెట్టినా పర్లేదు. మీ పేరు వద్దు అనుకుంటే, ఎందుకంటే దత్త సాంప్రదాయంలో చాలా మందికి పర్మిషన్ ఉండదండి, చెప్పే పర్మిషన్ ఉండదు. అయితే నేను దత్తబంధుని, శ్రీ గురు దత్త ప్రభుల భక్తుణ్ణి, సేవకుణ్ణి, బానిసను కాబట్టి నాకు మీరు చెప్పచ్చు. నాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది నా దగ్గరనే ఉంటుంది. నేను మీ పేరు కూడా ఓపెన్ చేయొద్దు అని అంటే శ్రీ గురు దత్త ప్రభుల పర్మిషన్ తీసుకొని మీరు పంపించండి మీ అనుభవాలు. నేను చెప్తా. ఎందుకంటే మన భక్తులు కొందరు ఇంకా ముందుకు వెళ్తారన్న ఆలోచనే. మా శ్రీ గురు దత్త ప్రభుల భక్తులు మన బంధువులు, మన ఆత్మబంధువులు ఇంకొందరు ముందుకు వస్తారన్న ఆలోచన నాది. అయితే ఈ విషయంలో భాగంగా మనము ఇంతకుముందున 2 వీడియోలకు వీక్షించండి. దాంట్లో బాగా పెద్ద విషయాలు ఉన్నాయి. దానిని నేను మరీ చెప్తున్నా. ఎందుకు అంటే దాంట్లో గుడులు ఎందుకు కట్టాల్సి వచ్చింది, విగ్రహారాధన ఎందుకున్నది, పూజలు, జపాలు అవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, అవన్నీ పూర్తి అలా కొద్దిగా హెడ్డింగ్స్ లాగా ఉన్నాయి. మనం చెప్పుకోవాలంటే ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకుందాం. అంటే ఒక్కొక్క వీడియోలో నేను చెప్తా. ఇప్పుడు విగ్రహారాధనలో యంత్రం పెట్టి అక్కడ ఆ ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషి ఆత్మ అక్కడ పెట్టడం జరుగుతుంది, ఉంటాడు అక్కడ ఆయనే.
ఆ ఋషి అంటావా, అవధూత అంటారా, యోగి అంటారా, ఏమని అనొచ్చు, మీ ఇష్టం, ఏమని అనుకోవచ్చు. వారందరూ మ్యాక్సిమం పరమాత్మ సాంప్రదాయంలో అంటే ముక్కోడి దేవతలందరూ స్వరూపం దత్తప్రభే, ఆయన సాంప్రదాయమే ఉంటారు. వారు ఏం చేస్తారంటే మనం వెళ్ళి మొక్కుతే మన డీటెయిల్స్ అని రాసుకొని రోజు పరమాత్మకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు, ఫలానా మహేష్ వచ్చిండు ఇది సమస్య అని. అప్పుడు ఆయన చెప్పినందుకు ఆ పరమాత్ముడు చేస్తాడు. మనం అందుకే నేనేమంటున్నా, ఆయన చెప్తాడు కాబట్టి ఆయనకు 1000 మంది వస్తే మనకు 1001 నెంబర్ ఉంటుంది. అందుకే మనమే డైరెక్ట్ ఆయనతో ఉంటే మన ముందు మనకు సపరేట్ లైన్ ఉంటుంది కదా, మన బుక్ అవసరం లేదు కదా, మనం వెళ్ళిపోతాం కదా అన్న విషయమే మీకు చెప్తున్నా నేను చాలాసార్లు. ఇదే విషయం ఇంతకుముందు నేను చెప్పిన, కానీ ఇంతకుముందు ఉన్న వీడియోలలో ఒక 6-7 వీడియోలో మీరు చెక్ చేయండి మరొకసారి, మీకు అర్థమవుతుంది అందులో నేను చెప్పిన విషయాలు ఏంటి అనేది. అలా పర్ఫెక్ట్గా దాన్ని ఏమంటారంటే వివరణాత్మకంగా లేదండి. అంటే భక్తి మార్గం ఏంటిది, ఇది ఎట్లా వస్తుంది, ఆఖరికి ఎక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక జన్మలో ధ్యాన మార్గం రావాల్సిందే, అదే యోగ మార్గం రావాల్సిందే అని ఉంటుంది. యోగం అనేది ధ్యానం. అది ఏంటనేది మీరు మీరు వింటేనే అర్థమవుతుంది. మీరు 3-4 సార్లు వినండి. నేను నా వాయిస్ కాదు అది, అంటే నేను గ్రంథంలో ఉన్నది చదివినా ఓకే, కానీ అందులో ఉన్న మ్యాటర్ నాది కాదు, నా సొంతగా నా సరళ లాంగ్వేజ్లో నేను చెప్పే లాంగ్వేజ్లో లేదు అది. మీకు అర్థమవుతుంది. నేను డైరెక్ట్ బుక్ తీసి మీకు అవసరం, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను, ఫోటో తీసి పంపిస్తాను నేను ఎవరైనా కావాలంటే మీకు, అది సేమ్ మ్యాటర్. ఎందుకంటే అంత డెప్త్గా ఉన్నది అది. అది ఈ గ్రంథం అనేది రీసెర్చ్ బుక్ అండి. అది శ్రీకృత ప్రభుల గురించి రీసెర్చ్ చేసిన వారు రాసిన బుక్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను కూడా రీసెర్చ్ భాగంలో తీసుకున్నాను. అందుకే చెప్తున్నా మీకు నేను ఏమనంటే, ఆ వీడియోలలో వచ్చిన వర్డ్స్ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్లలో ఉన్నవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు వినండి, వింటా ఉంటే అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నేను ఇక ముందు చెప్పే వీడియోస్, ఇక ముందు నేను చేసే వీడియోస్, మీకు పంపించే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా, శ్రీకృత ప్రభుల్లో ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ భాగంగా వీడియోస్ కూడా అర్థమవుతూ ఉంటాయి. చాలా చాలా విషయాలు అందులోనే వచ్చినాయి. మ్యాక్సిమం ఒక 20-30 వీడియోస్ వరకు ఆ విషయాలే మనకు ఇట్లా వస్తూ ఉంటాయి, అంటే ఫ్లోలో వస్తూ ఉంటాయి వర్డ్స్. భక్తి మార్గం ద్వారా ఏమొస్తుంది, భక్తి మార్గం ఎవరు ఏర్పరిచిండ్రు, ఈ విగ్రహారాధన ఎప్పుడు వచ్చింది, విగ్రహారాధనతో లాభం ఏంటి, ఇవన్నీ విషయాలు అందులో ఉన్నాయి. అందుకే ఇంతకుముందు ఉన్న వీడియోస్ కనీసం ఒక 5-6 వీడియోస్ అనుకోండి, చూడండి ఒక్కొక్కసారి మళ్ళీ చెక్ చేయండి అన్ని. ఇంతకుముందు 51-52 వీడియోస్, అవి పర్ఫెక్ట్గా వినండి. దాంట్లో మాత్రం పూర్తిగా నేను చదివి వినిపించిన అందులో ఉన్నాయి. అంటే నేను చదివి వినిపించిన అంటే ఏదో గ్రంథం వెతికిలే ఇట్లా తీసిన వచ్చేసింది, అది చెప్పేసిన. దానికి కంటిన్యూషన్ అనేది మళ్ళీ వీడియో మనం చెప్దాం, మళ్ళీ వీడియోలో మీకు చెప్తాను నేను. దానికి కంటిన్యూషన్ వీడియోస్ చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఇంకా అందులో భక్తుల గురించి ఉన్నాయండి. మన సాధన అనేది భక్తి అంటారా, సద్గ్రంథ పారాయణం అంటారా, సద్గ్రంథ పఠనం అంటారా, రెండు ఒకటే. తర్వాత సత్సాంగత్యం, క్షేత్ర దర్శనం, ఇవన్నీ చేస్తే జరిగే లాభాలు ఏంటివి అనేది మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అదే విషయం నిన్న ఈ 2 ఇంతకుముందు జరిగిన మన ప్రొడ్యూస్ 2 వీడియోలో కూడా గ్రంథంలో ఉన్నది వర్డ్స్ నేను చదివినవే మీకు అందులో ఉన్నాయి. వాటితో ఉపయోగం ఏంటిది, క్షేత్ర దర్శనంతో ఏం జరుగుతుంది, కర్మ క్షేమవుతుందండి. ఫస్ట్ విషయం, కర్మ కరిగించబడుతుంది. మనం ఎంత కర్మ కరిగించబడితే, కర్మ అంటే మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ అండి, అది కరిగించబడితేనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానము మనకు రిసీవ్ అవుతుంది. అంటే మనం స్వీకరించగలుగుతాము, అంత దగ్గరికి వెళ్తా ఉంటాం. ఇట్లా అది విషయం అండి, రహస్యం అదే. వాటి కొరకే ఋషులు ప్రయత్నం చేసి మనకు తయారు చేసి ఇచ్చిన వాళ్ళు. రెడీమేడ్గా అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అన్నట్టు. జస్ట్ లైక్ స్టెప్స్ మెట్లలాగా వాళ్ళు శోధించుకొని తయారు చేసుకున్నదండి. వాళ్ళు మనకు నేర్పే కొరకు దాని ఏమంటారు, పండితులు పామరులు అంటారు కదా, అలా వారి కొరకు ఒక పద్ధతి, పండితుల కొరకు ఒక పద్ధతి, పామరులకు ఒక పద్ధతి. మరి కలియుగంలో ఈ పద్ధతులన్నీ లుప్తమైపోతాయి, అంటే ఏం లేకుండా పోతాయి. కాబట్టి ఇంకా దాని కొరకు తొందరగా కావాలంటే నామస్మరణ ఇట్లా చేసుకుంటూ పోవాలని ఒక ఋషులు పరమాత్మతో మాట్లాడుకొని రాసిన గ్రంథాలండి ఇవన్నీ. అవి శోధించుకొని నాలాంటి వారు పెద్దలు ఇంకా చాలామంది శోధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఉన్న ఇన్ఫర్మేషనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్లస్ నా అనుభవాలు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన చెప్పించే విషయం. శ్రీకృత ప్రభులు శ్రీకృత ప్రభులు చెప్పించే విషయం మీకు నాకు అర్థమయ్యి, అంటే నేను చదివితే అందరికి అర్థం కాదు రూల్ ఏం లేదు. మీకు చెప్పినాను కదా సార్,
కర్మక్షేమవుతూ ఉంటేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఆ విషయం కూడా అర్థం కాదు. కాబట్టి మనం నార్మల్ చదువుతూ పోతూ ఉంటాం. అందుకే ఇంతకుముందు నా వీడియోలు మీరు రిపీట్గా వినండి అని చెప్తున్నాను. ఈ వీడియోలో మనకు ఇంత మంచి విషయాలు శ్రీ గురుదత్త ప్రభులు నాకు స్ఫురణకు తీసుకొచ్చి నాకు జ్ఞానం ఇచ్చి ఇంత మంచి వీడియో చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగా దండప్రభలు కోటి కోటి కృతజ్ఞత అండి. మీరు కూడా ప్రశాంతంగా ఈ వీడియోను వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.